అందరికీ నమస్కారం। వైసీపీ వాళ్ళు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా టీటీడీని భ్రష్టు పట్టించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని దానివల్ల లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం తప్ప వేరే పనే లేకుండా అయిపోయింది। ఎస్పెషల్లీ తిరుపతిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ పేటీఎం బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పని అదే అయిపోయింది। ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే రోడ్లు ఎక్కడన్నా ఒక బోర్డు కనిపించినా లేకపోతే ఇంకేదన్నా కనిపించినా దాన్ని కూడా రాజకీయం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టి దానివల్ల దిగజార్చేది దేన్ని దిగజారుస్తున్నారు? మీరు దేవస్థానాన్ని దిగజారుస్తున్నారు। దేవస్థానాన్ని దిగజారిస్తే నష్టపోయేది ఎవరు అంటున్నా? భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి తిరుపతి వైసీపీ పార్టీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది। భగవంతుడితో 24 గంటలు రాజకీయం చేస్తే ఇంకా ఆయన కొట్టే దెబ్బ ఎట్టుంటుందో ఇంక మీకే తెలియాలా? భగవంతుడితో ఆడుకుంటున్నారు మీరు। వెంకటేశ్వర స్వామి మారి ఆడుకోవడం మంచి పద్ధతి కాదు। సరే, ఇప్పుడు మీ పాయింట్లోకి వస్తాం। మీరు ఏమంటారో అక్కడ బోర్డు పెట్టినారని అంటారు కదా, ఆ లొకేషన్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం మీకు ఎక్కడుంది అది ఆ బోర్డు అనేది। వీళ్ళు రాద్ధాంతం చేస్తున్న బోర్డు ఎక్కడుందంటే ఇక్కడుంది। ఇది ఎక్కడిది? ఇది చంద్రగిరికి వెళ్లే రోడ్డు। ఇది స్ట్రైట్ ఎక్కడికి వెళ్తుందంటే చంద్రగిరికి వెళ్లే రోడ్డు। ఇది తిరుమల మార్గం। ఇది నడిచెళ్లే భక్తులు వెళ్ళేది ఇక్కడి నుంచి వెళ్తారు కొండకి, ఇక్కడి నుంచి వెళ్ళరు। ఇది గరుడా స్టాచ్యూ, ఇది కొండకెళ్లే రోడ్డు, ఇది దిగే రోడ్డు, ఇది అలిపిరి రోడ్డు। ఆ బోర్డు ఉన్న ప్రదేశం ఇక్కడ కూడా కాదు, ఇక్కడ వస్తుంది అది। ఇక్కడ బోర్డు ఉంటే వీళ్ళు చేసే ప్రచారం ఏం తెలిసినా ఇక్కడ బోర్డు ఉన్నట్టు మాట్లాడుతున్నారు। ఈ తిరుమలకి వెళ్ళే రోడ్డు ఇది। ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే వాళ్ళకి అసలు మీకు మనసాక్షి అనేది ఉంటే మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని మీ హయాంలో జరిగినటువంటి తప్పులు ఇంకెప్పుడన్నా జరుగుంటాయి చరిత్రలో? ఎన్ని స్కాములు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన తప్పులు, ఒకటి కాదు రెండు కాదు। ఆఖరికి పోతూ ఎలక్షన్లు వస్తున్నాయనే సమయంలో కూడా 1600 కోట్లు విలువ చేసి ఇంజనీరింగ్ వర్కులు అప్పటికప్పుడు శాంక్షన్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఎలక్షన్లకు ఖర్చు పెట్టాలనే ఒక దురుద్దేశంతో చేసింది మీ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా, ఒక భక్తుడిగా ప్రశ్నిస్తున్నా। మీకు అంత ఘోరంగా ప్రజలు కొట్టినారు కదయ్యా మీకు దెబ్బ, ఇంకా మీకు బుద్ధి రాలేదని నాకు అర్థం కావడం లే। ప్రజలు మిమ్మల్ని వద్దనే కొట్టినారు కదా మిమ్మల్ని।